జై శ్రీరామ్. హిందూ సోదరులందరికీ కూడా నమస్తే. మరి ఒక పాస్టర్ గారు, విజయప్రసాద్ రెడ్డి అనే ఒక పాస్టరు మరి మన యొక్క నమ్మకాల గురించి చాలా వెటకారంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒకసారి ముందు అసలు ఆయన ఏం మాట్లాడాడు అనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. ఒకసారి వీడియో చూడండి. చూశారు కదా, ఆ విధంగా మరి మన యొక్క విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో మనం రకరకాల పూజలు చేస్తూ ఉంటాం. ఒక్కొక్క పూజ ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటాం. అది మన విశ్వాసానికి సంబంధించింది, మన మత విశ్వాసానికి సంబంధించినటువంటి విషయం అది. అంటే మనం అఘోరాలను పూజిస్తాం, దిగంబర స్వామీజీలని పూజిస్తాం. ఎందుకంటే మనకున్నటువంటి విశ్వాసాలు అలాంటివి. మరి దిగంబర స్వామీజీ సాక్షాత్తు శివస్వరూపం అని చెప్పి మనం భావిస్తూ ఉంటాం. సహజంగా స్వామీజీ అని పేరు వినపడితే చాలు మనం సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటాం. అది దిగంబరుడైనా వస్త్రాలు కట్టుకున్నవాడైనా. మరి అలాంటిది దిగంబర స్వామీజీని చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాం మనం అందరం కూడా. ఎందుకంటే ఆయన లౌకిక పరమైనటువంటి అంశాలన్నీ కూడా వదిలేశాడు. ఒంటి మీద కనీసం బట్ట వేసుకోవాలి అనే విషయాన్ని కూడా ఆయన దృష్టిలో ఉంచుకోవట్లేదు. కాబట్టి అంత అలౌకికంగా వారు జీవిస్తూ ఉన్నారు. అంటే మన ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల విషయాలు కూడా వారు అతీత శక్తిగా వారు తయారయ్యారు. కాబట్టి అటువంటి దిగంబర స్వామీజీలని మనం సాక్షాత్తు పరమేశ్వర స్వరూపంగా భావిస్తూ ఉంటాం. వారు కనిపిస్తూ ఉంటే వారందరికీ కూడా పూజలు పునస్కారాలు చేస్తాం. అది సహజంగా మన యొక్క విశ్వాసం, మన యొక్క ధర్మం, మన సనాతన ధర్మం మనకి నేర్పినటువంటి భక్తి భావం. కాబట్టి మరి ఆయన ఎంత వెటకారంగా మాట్లాడుతున్నారు చూడండి. మన యొక్క దిగంబరులను పూజించే వాళ్ళు తయారయ్యారు. కొంతమంది స్వామీజీలు బట్టలిప్పు తిరుగుతుంటే వాళ్ళ వెనకన వీళ్ళు చపాతీలు పట్టు తిరుగుతున్నారు అలా తినిపించడానికి. అసలు ఆ దిగంబర స్వామీజీని పూజించడం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. పైపెచ్చి మళ్ళీ ఏం చెప్తారట, అమ్మ కడుపులో నుండి దిగంబరులమై వచ్చాము, చచ్చిపోయినప్పుడు కూడా దిగంబరులుగా పోతాము. మరి అలాంటప్పుడు ఆ దిగంబరులను పూజించడానికి మీరెందుకు బట్టలు వేసుకుని వెళ్తున్నారు? చపాతీలు పట్టుకుని మీరు కూడా బట్టలిప్పు పోండి. వీళ్ళు బట్టలిప్పు పోరు, మళ్ళీ వీళ్ళు బట్టలు వేసుకుని వస్తారు, పట్టు చీరలు కట్టుకుని సూట్లు వేసుకుని మంచి మంచి బట్టలు వేసుకుని వస్తారు. వాళ్ళు మాత్రం తిరుగుతా ఉంటారు బూడిద రాసుకొని. వాళ్ళ వెనక వీళ్ళు చపాతీలు పట్టుకుని మీరు తింటే మాకు ఆశీర్వాదం స్వామి, మీరు తింటే మాకు దీవెన స్వామి. చాలా ప్రాంతాల్లో ఇదొక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు భక్తి. మొన్న ఎక్కడో హైదరాబాద్ దగ్గరలోనే ఆ గొడ్లిప్పుకున్న బాబా ఊరేగింపు పెట్టారట, రోడ్డు మీద ఊరేగింపు. జనాలందరూ చప్పట్లు కొట్టుకుంటూ కోడెళ్ళిపోతుంటే ఆ ఊళ్ళో ఉన్న యువకులు వాళ్ళని ఆపేసి పిచ్చాసుపత్రికి తీసుకెళ్లిపోయారు. మెంటలీలకి ఈ సభ్య సమాజంలో, నాగరిక సమాజంలో చక్కగా బట్టలేసి తిరగాలి కానీ మరీ దిగంబరుల బట్టలు లేకుండా ఈ దరిద్రం భక్తి ఏంది అంటే భక్తికి పరాకాష్ట, పిచ్చికి పరాకాష్ట ధర్మాన్ని. అంటే దిగంబర స్వామీజీలను పూజ చేసేవాడు దిగంబరంగా ఎందుకు వెళ్ళడం లేదు, చక్కగా కోట్లు వేసుకొని నిండా బట్టలు కప్పుకొని వెళతారన్నారు అని చెప్పి చాలా వెటకారంగా మాట్లాడుతున్నాడు. మరి అదే విజయప్రసాద్ రెడ్డి గారిని నేను ఒక చిన్న విషయం అడుగుతున్నాను. మరి మీరు చర్చిలకు వెళ్తున్నారు, చర్చిలకు వెళ్ళి యేసు ప్రభుని పూజిస్తున్నారు. మరి యేసు ప్రభు ఎలా ఉన్నాడు? చక్కగా 3 మేకులు కొట్టించుకొని 2 చేతులు పక్కన పెట్టుకొని మరి ఒక కాలు మీద కాలు పెట్టుకొని 3 మేకులు కొట్టించుకొని శిలువ మీద ఎలాడుతూ ఉంటాడు. తలపైన ముళ్ళ కిరీటం ఉంది. కాబట్టి చర్చికి వెళ్ళే వాళ్ళందరూ కూడా తలపైన ముళ్ళ కిరీటం పెట్టుకొని 3 మేకులు కొట్టుకొని శిలువ మీద వేలాడుతూ మరి ఆయన పూజిస్తున్నారా? లేదు కదా. మానవులు ఎలాగైతే పెడతారో మేము గుడికి ఎలాగైతే పెడతామో మీరు కూడా అలాగే పెడుతున్నారు. చర్చికి మీకు తోచిన విధంగా మీరు ప్రార్థన చేసుకుంటున్నారు, వస్తున్నారు, అంతే తప్పితే మరి ఆయన శిలువ మీద ఉన్నారు కదా అనే ఉద్దేశంతో మీరు శిలువ ఎక్కట్లేదు, తలపైన ముళ్ళ కిరీటం కూడా పెట్టుకోవట్లేదు. మరి అలాంటిది మీ విశ్వాసాలు మీకు గొప్పవి, మా విశ్వాసాలు మాకు గొప్పవి. మేము ఎన్ని రకాలుగా ఎలా పూజ చేసుకోవాలనేది మా ఇష్టం, మీరెవరండి మాకు చెప్పడానికి? కాబట్టి మా యొక్క ధర్మం ప్రకారం, మా యొక్క ఇష్టం ప్రకారం మేము పూజలు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఎవ్వరూ కూడా మా యొక్క ఈ సనాతన ధర్మాన్ని ప్రశ్నించడానికి సరిపోరు. అలా ప్రశ్నించవలసి వస్తే మేము కూడా చాలా ప్రశ్నలు వేయవలసి వస్తుంది. వాటికి సమాధానాలు చెప్పడానికి మీ జీవితకాలం సరిపోదు, మీ బైబిల్ గ్రంథం కూడా సరిపోదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎవరిని కూడా కించపరచొద్దు. మా పూజా విధానం మాది. కాబట్టి ఆ విషయం విజయప్రసాద్ రెడ్డి గారు గ్రహిస్తారని చెప్పి ఆశిస్తూ జై శ్రీరామ్.